లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. గతంలో సినిమా షూటింగ్ అయ్యాక లేదా షూటింగ్ సమయంలో రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసేవాళ్ళు. కానీ తర్వాత పండగలను రిలీజ్ డేట్లుగా ఫిక్స్ అయ్యి షూటింగ్స్ ప్లాన్ చేసేవాళ్ళు. కానీ ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు సాగుతున్నారు టాలీవుడ్ జనం. సినిమాలు మొదలు పెట్టలేదు కానీ సంక్రాంతి బరిపైన గురి పెడుతున్నారు. స్టార్ హీరోసే కాదు, యంగ్ హీరోస్ సైతం సంక్రాంతి సంబరాల్లో సాగే ప్రయత్నం చేస్తున్నారు. సంక్రాంతి సీజన్ స్టార్ హీరోలకు అచ్చొస్తుందనే సెంటిమెంట్ ఉంది. కానీ అందులో ఎక్కువగా బాలయ్య ట్రాక్ రికార్డ్ ఒకటే చాలా మెరుగ్గా ఉండగా మిగతా హీరోల సినిమాలు కూడా కొంతవరకు ఓకేగానే ఉంది. అందువల్లే సీనియర్ స్టార్స్తో పాటు టాప్ స్టార్స్, యంగ్ హీరోస్ అందరూ పొంగల్ బరిలో దూకాలనే ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. చిత్రం ఏంటంటే ఇప్పటిదాకా షూటింగ్ స్టార్ట్ కాలేని సినిమాలు సైతం 2026 సంక్రాంతినే టార్గెట్ చేస్తూ రూపొందుతున్నాయని వినికిడి. సీనియర్ స్టార్స్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ అందరూ కూడా ఈసారి పొంగల్ హంగామాలో పాలు పంచుకోవాలని ఆశిస్తున్నారు. ఇప్పటిదాకా సీనియర్ స్టార్స్ నలుగురు ఒకేసారి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నది లేదు. చిరంజీవి బాబీ సినిమా, బాలకృష్ణ తదుపరి చిత్రం, నాగార్జున వాసివాడి తస్తాదియ, వెంకటేష్ కళ్యాణ్ రామ్తో అనిల్ రావుపుడి తెరకెక్కించే సినిమాలన్నీ కూడా పొంగల్ హంగామాగానే సాగుతున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దాం. డిసెంబరు నాదే, సంక్రాంతి నాదే అంటున్న బాలయ్య. ఇండస్ట్రీకి దడ పుట్టిస్తోన్న బాలయ్య. నెల గ్యాప్లో 2 సినిమాలతో బాలయ్య. వరుస సినిమాల లైనప్తో ఫుల్ స్పీడ్ మీదున్న బాలయ్య. ఇక స్టోరీలోకి వెళ్తే సంక్రాంతి రేసులో ఉన్న సీనియర్స్లో ముందు వరుసలో అనిల్, వెంకీ కాంబో ఉంటే మిగతా స్టార్స్ అందరూ వెనక లైన్గా ఉన్నారు. కానీ బాలయ్య మాత్రం ఎవ్వరికీ అందకుండా ప్లాన్ చేసుకుంటూ పోతున్నాడు. కథ నచ్చితే బ్లైండ్గా ముందుకెళ్లే బాలయ్య ప్రస్తుతం వరుస విజయాలు, భారీ చిత్రాలతో దూసుకుపోతున్నారు. గత కొన్నాళ్లుగా ఆయన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ని తెచ్చుకోవడంతో బాలయ్య మార్కెట్ మరింత బలపడింది. మాస్ ఇమేజ్తో పాటు ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయన వరుస విజయాలతో నిర్మాతల ఫస్ట్ చాయిస్గా మారారు. ముఖ్యంగా యాక్షన్ ఎంటర్టైనర్లతో బాలయ్యకు ఉన్న క్రేజ్ ఇంకా తగ్గలేదనే విషయం తాజా ఫలితాలు చెప్తున్నాయి. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు బాలకృష్ణకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో బాలయ్య సినిమా దాదాపు ఖరారైనట్లే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వివేక్ ఆత్రేయ. ఈసారి బాలయ్య మాస్ ఇమేజ్కి తగ్గట్టుగా తన స్టైల్కు భిన్నంగా ఉండే భారీ కథను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ కథ స్పాన్ చాలా పెద్దగా ఉందని తెలుస్తోంది. అందుకే దీనిని ఒక్క భాగంగా తీసుకురావాలా లేక 2 భాగాలుగా విభజించాలా అనే అంశంపైన ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇంకా ఏ నిర్ణయం ఫైనల్ కాలేదని, కానీ ప్రాజెక్ట్ మాత్రం భారీ స్థాయిలో ఉండబోతోందని సినీ వర్గాలు చెప్తున్నాయి. వివేక్ ఆత్రేయ ఈసారి తన కెరీర్లోనే అత్యంత భారీ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు అన్నది మాత్రం క్లియర్గా తెలుస్తోంది. ఈ సినిమా దిల్ రాజు బ్యానర్లో ఉండనుందని, సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇకపోతే బాలకృష్ణ 111 చిత్రానికి సంబంధించిన షూటింగ్ మార్చి 6న యాక్షన్ సీక్వెన్స్తో స్టార్ట్ అవుతోందని తెలిసిందే. మలినేని గోపీచంద్ అత్యంత ప్రెస్టీజియస్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ అండర్ వరల్డ్ డాన్గా కనిపించబోతున్నారట. దీనికి సంబంధించిన లుక్ టెస్ట్ బుధవారం జరిగిందని వినికిడి. ముంబై మాఫియా నేపథ్య కథాంశంతో రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్లో బాలకృష్ణ లుక్ని మలినేని డిఫరెంట్గా ప్లాన్ చేశారట. దానికోసం పలు గెటప్లు టెస్ట్ నిర్వహించారట. బాలకృష్ణ కూడా వారికి సపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా కోసం బాలకృష్ణను స్లిమ్ అవ్వమని కూడా మలినేని సూచించారట. ప్రస్తుతం తన శరీరాకృతిని మార్చుకునే పనిలో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకం పైన సతీష్ వెంకటకిలారు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గతంలో బాలయ్య డాన్ పాత్ర చేసినా ఎన్బీకే 111లో మాత్రం ఊర మాస్గా బాలయ్యను చూపించబోతున్నారని సమాచారం. అందుకే తొలి రోజే బాలయ్య మార్క్ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్తో సినిమా చిత్రీకరణను మొదలు పెట్టాలని దర్శకుడు గోపీచంద్ నిర్ణయించినట్టు సమాచారం. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారట. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని టాక్. హీరోలను వెండితెరపైన అత్యంత శక్తివంతంగా చూపించడంలో దర్శకుడు గోపీచంద్ మల్లేనిది ఒక ప్రత్యేకమైన శైలి.
గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా బాలయ్య విశ్వరూపాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ ఎక్స్పీరియన్స్తో ఈసారి అంతకు మించి ఉండేలాగా మరింత ఊరమాస్ ఎలిమెంట్స్తో స్క్రిప్టును సిద్ధం చేసినట్టు వినికిడి. పక్కా కమర్షియల్ హంగులతో ఈ కథ రూపుదిద్దుకుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ లేదా డిసెంబర్లో ఈ సినిమా రిలీజ్ ఉంటుంది. ఒక నెల గ్యాప్లోనే రెండో సినిమాతో సంక్రాంతి బరిలోకి బాలయ్య వస్తుండడంతో మిగతా హీరోల్లో వణుకు వస్తుందని టాక్. ఎందుకంటే బాలయ్య సినిమా వస్తే మిగతా సినిమాలు హిట్ టాక్ వచ్చినా బాలయ్య మాస్ సునామీ ముందు నిలబడడం కష్టం. ఇకపోతే ఎన్బీకే 111లో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి జంటకు వెండి తెరపైన మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సింహ, శ్రీరామరాజ్యం, జయసింహ వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఈసారి ఈ హిట్ పేర్ వెండి తెరపైన సందడి చేయనుండడం విశేషం. నయనతారతో పాటు ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర యూనిట్ అతి త్వరలో అధికారికంగా వెల్లడించనుంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్గా మారింది. గోపీచంద్ మల్లేని మార్క్ టేకింగ్, బాలయ్య ఎనర్జీ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. యాక్షన్ ప్రియులకు కావలసినంత అన్ని అంశాలను దర్శకుడు కథలో పొందుపరిచారట. రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్న ఈ మాస్ కాంబినేషన్ సందడి చూడాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇక సీనియర్ స్టార్స్ సంగతి అలా ఉంచితే యంగ్ హీరోస్లో నితిన్, శర్వానంద్, వరుణ్ తేజ్ కూడా సంక్రాంతి సంబరాలపైనే ఆశలు పెట్టుకున్నారని టాక్. నితిన్ హీరోగా అజయ్ డైరెక్షన్లో రూపొందే చిత్రం, వరుణ్ తేజ్ కథానాయకుడిగా మారుతి డైరెక్షన్లో తెరకెక్కే సినిమా కూడా పొంగల్ పైనే గురిపెట్టాయి. ఇక సంక్రాంతి తనకు అచ్చొస్తుందని ఆశించే శర్వానంద్తో శ్రీను వైట్ల రూపొందించబోయే సినిమా కూడా రాబోయే పొంగల్లోనే సందడి చేయాలని ఉందట. ఈ సినిమాలేవి మొదలు కాకుండానే సంక్రాంతి పైన మనసు పారేసుకోవడం వింతగా ఉందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. అనిల్ రావుపుడి సంక్రాంతికి వస్తున్నామన్న టైటిల్ పెట్టి మరీ పొంగల్ హిట్ పట్టేశారు. ఆ సెంటిమెంట్తోనే అనిల్ రాబోయే సినిమాకు పొంగల్ టచ్ ఇస్తారని టాక్. అదలా ఉంచితే నాగార్జున సినిమాకు టైటిల్ మార్చి సంక్రాంతి సోగ్గాళ్ళుగా వస్తుందని అంటున్నారు. నితిన్ సినిమాకు సంక్రాంతి శుభాకాంక్షలు అన్న టైటిల్ పరిశీలిస్తున్నారని టాక్. ఇక వరుణ్ తేజ్తో మారుతి తీసే సినిమాకు హ్యాపీ పొంగల్ టైటిల్ ఉండనుందట. రాజేష్ దండా అనే నిర్మాత తన సినిమా ఆరంభించకుండానే అదిరిపోద్ది సంక్రాంతి అనే టైటిల్ను రిజిస్టర్ చేయించారట. ఇలా సినిమా పేర్లలోనే సంక్రాంతి టచ్ ఇస్తున్నారు కొందరు. అందరికీ అనిల్ రావుపుడి రాగా అచ్చొస్తుందని గ్యారంటీ లేదు. అయినా కొందరు హిట్ సాధిస్తున్నారు కాబట్టి తాము అదే బాటలో పయనించాలని ఉవ్విల్లూరుతున్నారు టాలీవుడ్ జనం. మరి ఇక్కడ పేర్కొన్న ప్రాజెక్టులలో ఎన్ని సినిమాలు 2027 పొంగల్ రేసులో పాల్గొంటాయో వెయిట్ చేసి చూడాలి.